మీకు తెలుసా, విగ్రహారాధన అనగానే యూదులకు ఇష్టం ఉండదు, క్రైస్తవులమైన మనకు కూడా ఇష్టం ఉండదు. కానీ విగ్రహారాధన చేసే వ్యక్తులు మనం ఎప్పుడు తప్పుపట్టొద్దు. విగ్రహారాధన చేసే వ్యక్తులు మనం అవమానించొద్దు. విగ్రహారాధన చేసే వాళ్ళు బాధపడేటట్లు మనం ఎప్పుడు మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం మన సువార్త కాదు, వారికి సత్యం అర్థమయ్యేటట్లు చెప్పడమే మన సువార్త. ప్రైజ్ ది లార్డ్. ఒకరిని బాధ పెట్టి నువ్వు సువార్త ఎలా చెబుతావు? నువ్వు బాధ పెట్టినాక వాడు నిన్ను నీ సువార్తను ద్వేషిస్తాడు కానీ అర్థం చేసుకోలేడే. అర్థం అవడానికి ఒక మాట చెప్పనా? విగ్రహారాధనను కూడా నువ్వు అర్థం చేసుకునే ఓ జ్ఞానం నీకు చెప్తాను, విను. మీరెప్పుడైనా మీ పిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా? ముఖ్యంగా మీ ఆడపిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా? హలో, ఇప్పుడే ఏం చెప్పాను? అవునైతే తల. మీ ఆడపిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా? అప్పుడు వారు బొమ్మలతో ఎలా ఆడుకున్నారు? బొమ్మలకు స్నానం చేయించారు, బొమ్మలకు బట్టలు గుట్టించి చిన్ని చిన్ని బట్టలు వేశారు, బొమ్మలకు స్నానం చేయించడంతో పాటు పౌడర్ రుద్దారు, తల జుట్టు వేశారు, క్లిప్పులు పెట్టారు. మొత్తం అయిపోయిన తర్వాత దాని ముందు ప్లేట్ పెట్టారు, ఓ ఇడ్లీ పెట్టారు. అమ్మా నా బొమ్మ ఇడ్లీ తినట్లేదమ్మా అని కంప్లైంట్ చేశారు. కిచెన్లో ఉన్నటువంటి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమే నా కూతురు పెడితే తినవా అని బొమ్మతో మాట్లాడితే మళ్ళీ కూతురు, ఏంటమ్మా అంత మాట అన్నావు, ఏడుస్తుందమ్మా అంటే అమ్మ మురిసిపోయి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పుకుంటాలే వెళ్ళు. అమ్మ అటు వెళ్ళగానే ఈ ఇడ్లీ తినేసి ఆ ఇడ్లీ తినేసి అమ్మ నా బొమ్మ గుడ్గలమ్మ అని చెప్తే ఆవిడ మురిసిపోయి నవ్వుకొని, అవునా కాదా? ఏ తల్లైనా మెంటల్ది పుట్టింది నాకు కూతురు, పిచ్చిది పుట్టింది నాకు కూతురు అని బాధపడిందా? బొమ్మలతో మాట్లాడుతుంది ఏమిటి, బొమ్మలకు స్నానం ఏమిటి, బొమ్మలకు భోజనం ఏమిటని ఏ తల్లైనా తన కూతురు బొమ్మలతో ఆడుకున్నప్పుడు బాధపడ్డారా? ఎందుకు బాధపడలేదు? మీకు తెలుసు, నీ బిడ్డ పెద్దదైన తర్వాత తెలివిగా ఉంటుంది, బొమ్మల్ని పక్కన పెట్టేస్తుందని నీకు తెలుసు. అదే నిజమైతే నా దేశానికి సత్యం తెలిసిన తర్వాత బొమ్మను పక్కన పెడతారు, ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమయ్యేటట్లు చెప్పే వరకు ఓపికతో ఉండండి, వారికి అర్థమయ్యే వరకు ప్రేమతో చెప్పండి. నువ్వేదో ఆకాశం చూడిపడ్డట్టు మాట్లాడుతుంటావే. మనలో ఎన్ని బలహీనతలు లేవు. బలహీనమైన శరీరంలో బ్రతుకుతున్నాం, బలహీనమైన కుటుంబ వ్యవస్థలో బతుకుతున్నాం. ఒకడికొకడి సఖ్యత ఉండదు, చిన్నదానికి పెద్దదానికి గొడవ, సొంత అన్నదమ్ములు ఆస్తుల కోసం గొడవలు, తలల బగలు కొట్టుకోవడాలు. ఒకడైతే మరి విచిత్రం, 1 సెంటు స్థలం కోసం ఇద్దరు పోట్లాడి ఇద్దరు అరెకరం పొలాలు అమ్ముకొని కోర్టుకు వెళ్ళారు. చివరికి కోర్టు అనింది ఆ స్థలం మీ ఇద్దరిది కాదని. సరిపోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది కూడా పోయింది. దీని పేరేమిటో తెలుసా? ఇల్లు బీకి పందిరి వేయడం అంటారు. బుద్ధి లేనితనం. మరి కలిసున్న రోజుల్లో ఉన్నారు ఈ అన్నదమ్ములు బాగానే. తర్వాత 1 సెంటు స్థలానికి వచ్చిన గొడవ ఏమిటంటే వచ్చారుగా పెళ్లి చేసుకోగానే ఆ ఇద్దరు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోయారు. సిగ్గుమాలిన వ్యవస్థ, సిగ్గుమాలిన స్వభావాలు కలిగిన స్త్రీలు చాలామంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ కొన్ని డబ్బుల కోసం ప్రేమలను పోగొట్టుకుంటున్న దౌర్భాగ్యులు. మీకు కష్టం వస్తే, బాధ వస్తే, వ్యాధి వస్తే, రోగం వస్తే, ఎన్ని డబ్బులున్నా మొన్న కరోనాలో ఎవ్వడు కాపాడలేకపోయాడు. అప్పుడు మనకు తోటి వాళ్ళు ఏదైనా తెచ్చి పెడితే బాగుండని ఇంట్లో ఉండి బిక్కుమని ఎదురు చూసావు. ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ప్రాణాలకు తెగించొచ్చారు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. లోకం మారకపోవచ్చు, కనీసం క్రైస్తవులైనా, క్రీస్తునందైనా. క్రైస్తవులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి గొడవలు పడ్డం ఏమిటండి? మనలో మనకు తీర్పు తీర్చే న్యాయం గలవారే లేరా? ఈ ప్రశ్న లేఖనని అడగట్లేదా మనల్ని? మనకు న్యాయం తీర్చేది వాక్యం, న్యాయం తీర్చేది దైవజనులు, న్యాయం తీర్చేది అభిషక్తులు, మనకు న్యాయం చెప్పేది ప్రార్థనాపరుడు, ఆత్మదేవుడు. వారిలో నుండి మనకు న్యాయం చెప్పాలి. మనం లేఖనానికి భయపడే వాళ్ళమైతే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. లేఖనం దగ్గరే మొత్తం తీర్పు అయిపోతుంది, లేఖనం దగ్గరే మొత్తం సెటరేట్ అయిపోతుంది. కానీ లేఖనం చెప్తే వినం కదా. మనకు నచ్చినట్లు లంచాలు ఇచ్చి, తాగడానికి డబ్బులు ఇచ్చి, ఎన్నో రకాలుగా మనుషుల్ని ఉసిగొలిపి, ఎన్నో అబద్ధ సాక్ష్యాలు చెప్పి మన ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు మనం గెలవాలనుకుంటాం. అందుకే మనం అన్యాయస్తులం. అన్యాయస్తుడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. అయ్యో దేవుని ప్రజ, రేపు ఉంటావో లేదో తెలియని జీవితాలు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని గుండెలు నీవి. కల్తీ ఆహారం తిని బతుకుతున్నాం మనం. ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో తెలీదు, ఎంతకాలం ఉంటామో తెలీదు. బ్రతుకున్న కొన్నాళ్ళైనా సరే మనల్ని బట్టి దేవుడు సంతోషించుగాక. కొన్నాళ్ళైనా మన గర్వాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తం చేతుముగాక. నేను ఈ మాట ఒక్కరోజు కోసం 20 సంవత్సరాల నుండి ప్రతి పరిస్థితిని గమనించి విరిగి నలిగిన తర్వాత మాట్లాడుతున్నాను. నేను ఎందరి కోసమో ఎన్నో గంటలు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసిన అనుభవం నాకుంది. ప్రతి దినం 8.5 గంటలు మోకరించి ఏడిచేవాడిని. అలా 10 సంవత్సరాలు నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాను.
ఈ మిగతా 10 సంవత్సరాలు అనేక రాష్ట్రాలు, దేశాలు, ప్రయాణాల్లో ఉంటున్నాను కాబట్టి ఒక గడియ కూడా తీరికలేని ప్రయాణాలు ఉంటున్నాయి.